అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఇప్పుడు M1 M2 ప్రోడక్ట్ -1 అని మనం ప్రూవ్ చేస్తే ఈ రెండు టాంజెంట్ యొక్క మధ్య ఉన్న యాంగిల్ 90 degrees అని మనకు తెలుస్తుంది. ఈ రెండు టాంజెంట్స్ యొక్క మధ్య యాంగిల్ అంటే నథింగ్ బట్ ఏంటి? యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. దాని డెఫినేషన్లో చెప్పాను ఆల్రెడీ. ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ at the point of intersection of the two curves is nothing but the angle between the two curves అని చెప్పేసి ఆల్రెడీ డెఫినేషన్లో చెప్పాను. సో ఈ రెండు టాంజెంట్ల యొక్క స్లోప్స్ యొక్క ప్రొడక్ట్ -1 అని ప్రూవ్ చేయగలిగితే ఈ రెండు కర్వ్స్ యొక్క మధ్య యాంగిల్ 90 degrees అని ప్రూవ్ అవుతుంది. ఈ రెండు కర్వ్స్ మధ్య యాంగిల్ 90 degrees అయితే ఆ రెండు కర్వ్స్ని ఏమంటాం మనం? ఇంటర్సెక్ట్స్ ఆర్థోగోనల్లీ అని చెప్పేసి అంటాం. నథింగ్ బట్ అంతే, సింపుల్. అర్థమవుతుందా? సో ఇప్పుడు మన ఫస్ట్ మెయిన్ టార్గెట్ ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, M1 M2 స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయాలి అట్ పాయింట్ P. అర్థమవుతుందా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫర్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ P సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. ఓకేనా? సో సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఫస్ట్ ఏంటి? y² = 4 × x + 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే y² = 36 × x + 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. రైట్? ఇది క్లియర్ ఇక్కడ వరకు? సో ఈక్వేషన్ 1 అనుకున్నాం, ఈక్వేషన్ 2 అనుకున్నాం, రెండు ఈక్వేషన్ అనుకున్నాం. ఇప్పుడు మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే ఫర్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏం చేయాలి? సాల్వ్ 1 and 2. ఓకేనా? ఇదంతా మీకు రైటింగ్ అవసరం లేదు, బట్ ఏంటంటే నేను మీకు అర్థం కావడం కోసం అదే ఫర్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ కర్వ్స్. మీరు రాస్తే ఇంకా మంచిది. ఫర్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ కర్వ్స్ సాల్వ్ 1 and 2. రెండింటిని సాల్వ్ చేయండి. నౌ సాల్వింగ్ 1 and 2. సాల్వింగ్ 1 and 2. సాల్వింగ్ 1 and 2ని సాల్వ్ చేస్తాం. సైమల్టేనియస్గా సాల్వ్ చేయడం అంటే అర్థం ఏంటి? ఫ్రమ్ 1 and 2 మనకి ఏం తెలుసు? y² = 4x + 1. y² అంటే y²కి ఇది ఈక్వల్, y²కి ఇది ఈక్వల్ అంటే రెండు ఈక్వల్ అని అర్థం కదా. ఇది y², ఇది y². y² = 4 × x + 1 అండ్ y² = 36 × x + 1. అంటే అర్థం ఏంటి? ఈ రెండు ఈక్వల్ అని అర్థం. అంటే 4 × x + 1 = 36 × x + 1 కాదు, ఇది 9 - x. అర్థమైందా? ఓకే. 4 × x + 1. ఇప్పుడు x + 1 = ఎంత అవుతుంది? ఈ 4 ఇటువైపు 36/4 ఎంత? 9 × 9 - x. అంటే x + 1 = 9 × 9 = 81 - 9 × x 9x. ఈ 9x ఇటువైపు తెచ్చేస్తే +9x కదా. +9x + x ఎంత? 10x. ఈ 1 ఇటువైపు వెళ్తే 81 - 1 ఎంత? 80. అంటే x = 80/10 ఎంత? 8. x = 8 వచ్చింది. x = 8. సబ్స్టిట్యూట్. మనకు y వాల్యూ కావాలి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ x in ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో పెట్టండి, ఈక్వేషన్ 2లో పెట్టండి, నో ప్రాబ్లం, ఒకటే ఆన్సర్ వస్తుంది. సో ఈక్వేషన్ 1 ఏంటి? y² = 4 × x + 1 కదా. ఇది ఈక్వేషన్ నెంబరు. x ఎంత వచ్చింది? మనకి 8 వచ్చింది కాబట్టి 8 పెట్టండి x బదులుగా. 4 × 8 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × 9 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 36. y² = 36. ఇప్పుడు y = ఎంత? ±6. అంటే y = +6, y = -6 రెండు వచ్చినాయి, రెండు వాల్యూస్ వచ్చినాయి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ రెండు పాయింట్ల దగ్గర
కర్వ్స్ రెండు పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అదేనా దేర్ ఫోర్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ రెండు వచ్చినాయి. దేర్ ఫోర్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆర్ పి అనే పాయింట్ ఫస్ట్ ఏ పెడితే ఫస్ట్ ఏ ఒక ఫస్ట్ 8 x = 8 పెడితే +6 అండ్ క్యూ -6 ఒకటి వచ్చింది కదా, కాబట్టి 8, -6 ఈ రెండు కూడా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే ఇక్కడ మనకి ఈ రెండు కర్వ్లు కూడా ఒక చోట కాదు రెండు చోట్ల ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇదేంటంటే ముందే నేను రఫ్గా చేశాను. ఇక్కడ పాయింట్ దగ్గర మనం ఎక్స్ వాల్యూ 8 పెడుతుంటే 8 వాల్యూ పెడితే మొత్తం y వాల్యూస్ 2 వచ్చినాయి. అంటే అర్థమేంటి, ఈ పాయింట్ రెండు పాయింట్ల దగ్గర ఈ కర్వ్లు రెండు పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని అర్థం. ఈ పాయింట్ P ఇప్పుడు ఏమంత వచ్చింది మనం 8, 6 ఒకటి, ఇది ఎక్కడ 8, -6 రెండు పాయింట్లు వచ్చినాయి. రెండు పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని అర్థం. ఇజ్ ఇట్ క్లియర్? ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రెండు పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, M1 M2 ఫైండ్ అవుట్ చేయాలి. పాయింటర్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఈక్వేషన్ 1 దగ్గర ట్యాంజెంట్ ఆఫ్ ఎ కర్వ్ 1 అలాగే కర్వ్ 2కి రెండింటికి కూడా పాయింట్ ఆఫ్ P దగ్గర మనం M1 M2 ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 y² = 4 × x + 1 ఇదేనా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుతుంది, 2y విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి dy/dx కూడా వస్తుంది. dy/dx = 4 × xకి డిఫరెన్షియేషన్ అంతా 1, 1కి డిఫరెన్షియేషన్ అంతా 0, 4 × 1 4 అంటే ఇది నథింగ్ బట్ 4 × 1 4 అంటే dy/dx = 4/2y ఇది నథింగ్ బట్ ఏంటి 2, ఇది 2y. అర్థమైందా? అంటే ఇప్పుడు స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ఎట్ పాయింట్ P దగ్గర స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ M1 = ఎంత అవుతుంది, ఇప్పుడు M1 = 2 ఇక్కడ పాయింట్ P దగ్గర కాబట్టి P దగ్గర y కోఆర్డినేట్ ఎంత 6 y కదా, 2/y కాబట్టి ఒకసారి వేసుకోండి, లేదంటే 2/y = 2/y కోఆర్డినేట్ ఎంత పాయింట్ P దగ్గర అన్నాం కాబట్టి 2/6 ఇది ఎంత, ఇది 1/3. ఇజ్ ఇట్ క్లియర్? అదేనా ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 2కు ట్యాంజెంట్ ఈ స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈక్వేషన్ 2 ఏంటి, y² = 36 × 9 - x ఇది ఈక్వేషన్ నెంబర్ 2. దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ ఇది వినడానికి చూడడానికి కొంచెం లెంతీగా కనబడుతుంది కానీ చాలా ఈజీ కాదు, ప్రాసెస్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 2y × dy/dx = ఇది 36 × 9 అంటే 0 కాన్స్టెంట్ కాబట్టి -xకి -1, 36 × -1 అంతా -36 2y dy/dx. అర్థమవుతుందా? అంటే dy/dx = ఎంత, dy/dx = -36/2y 2 ఎన్నిసార్లు 18 టైమ్స్ అంటే ఇది ఎంత అవుతుంది, -18/y. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ట్యాంజెంట్ టు ది కర్వ్ ఈక్వేషన్ 2 ఎట్ పాయింట్ P ఇలాగ రాసుకుని పని క్లియర్గా. పాయింట్ P ఏమవుతుంది, M2 = ఎంత అవుతుంది, -18/y దట్ ఈజ్ ఈక్వల్ టు -18 పాయింట్ B దగ్గర y వాల్యూ అంతా 6 కదా, 6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 3 టైమ్స్ ఇదంతా -3 ఇది M2.
అర్థమవుతుందా? m1 ఈజ్వల్ ఎంత వచ్చింది, 1/3 వచ్చింది. m2 ఈజ్వల్ టు -3 అవుతుంది. దేర్ ఫర్ ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ m1 m2 ఈజ్వల్ టు 1/3 ఇంటూ -3. ఈ 3 క్యాన్సిల్, 1 టైము -1 ఇంటూ 1 ఎంత, -1. m1 m2 -1 వచ్చిందంటే అర్థం ఏంటి, ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్, హెన్స్ యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ ఎట్ P ఈజ్ 90 degrees. అంతే కదా, ఇందాక చెప్పినట్టు 90 degrees. కర్వ్స్ మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది. అర్థం ఏంటి, దేర్ ఫోర్ ద కర్వ్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ ఆర్థోగనల్లీ. ద కర్వ్స్, దేర్ ఫోర్ ద కర్వ్స్ ఆర్ intersects ఆర్థోగనల్లీ. ఆర్థోగనల్లీ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఎక్కడ, ఎట్ పాయింట్ P. అర్థమవుతుందా? ఎట్ పాయింట్ P దగ్గర మనం ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయని చెప్పింది. మరి Q దగ్గర ఏంటి పరిస్థితి, మరి Q దగ్గర పాయింట్ వచ్చి ఏంటంటే దీని మొత్తం మళ్ళీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసి పాయింట్ Q దగ్గర m1 m2లు ఫైండ్ అవుట్ చేయాలి. సో అదంతా సైకిల్ లేదు, మనం ఏం చేయాలి, సిమిలర్లీ ఇలా రాస్తే సరిపోతుంది. సిమిలర్లీ we can prove at point Q. Similarly we can prove at point Q దగ్గర కూడా ఈ విధంగా ఇంటర్సెక్ట్ అవుతాయని చెప్పేసి మనం we can prove అని చెప్పేసి అని సింపుల్గా ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా, సో దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్. ఓకే.